హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వాల్గాస్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం అండి. నేను వచ్చేసి ఈరోజు వెండి చేపలు అంటే మేమే పట్టి మేమే ఎండబెట్టి ఎండిన బాపతి ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇవినైతే ఎండబెట్టిన ఎండు చేపలు ఎండబెట్టి మంచిగా వేపుతున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని వేపుతున్నాను, ఒక కడాయి లాంటిది. ఓకేనా, మంచిగా వేగినాక పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇవి కొనుక్కునే బాపతి కావండి, నేను ఎండలో ఎండబెట్టిన బాపతి ఇవి. కొన్నే ఉంటే నేనైతే కర్రీ వండుతున్నాను. పక్కకైతే తీసినాను, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించినాను ఫ్రెండ్స్. తర్వాత ప్రిపరేషన్ చూడండి, నేనైతే కొంచెం అంటే 2 పావులు ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసినాను. అవి మంచిగా గోలినాక బుడంకాయ ముక్కలు 2 బుడంకాయలు ఉంటే అందులో వేస్తున్నా ఫ్రెండ్స్. టమాటాలు 2, బుడంకాయలు 2 అయితే కోసి అందులో వేసినాను. మంచిగా మగ్గినాక కొంచెం ఉప్పు వేసినాను, మగ్గడానికి కింద ఉప్పు వేసినాను. కొంచెం పసుపు వేసినాను ఫ్రెండ్స్. కలబెట్టినాను, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే కొంచెం అయితే అల్లం వేసినాను, మంచిగా కలబెడుతున్నాను ఫ్రెండ్స్. అడుగంటకుండా మంట అయితే మీడియం పెట్టుకొని వండుతున్నాను. ఇవరిదాకా ఎండు చేపలు అని చెప్పాను కదా, ఏంపి పెట్టినాయి. అవి 2 సార్లు కడిగి పెట్టేసినాను, నీళ్ళు పోసి కడిగి పెట్టేసినాను. కొంచెం నీళ్ళు పోసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది ముక్క. అవి కూడా మన పోపులనే వేయాలి. అవి ముక్క గట్టి పడేదాకా మంచిగా వేపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అవి గట్టిగా అవుతాయి. అవినాక మూత పెడితే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను పోపుకి వేయను, ఎప్పుడైనా పైన వేస్తాను. మంచిగా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు ఇలా ట్రై చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నా స్టైల్లో చేపల పులుసు అయితే ట్రై చేస్తున్నాను. దానికి సరిపడా నాకైతే 2 టీ స్పూన్ల కారం అయితే పట్టింది. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. నా పెద్దదే ఉంటుంది ఫ్రెండ్స్ చెంచా అయితే. మీ చూసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే 1 పట్టింది కారం, ఒకటేమో అది బట్టి చింతపండు గుజ్జు కూడా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. కొంచెం నాదే పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ చింతపులుసు. అయితే కలుపుకొని సరిపడ మళ్ళీ సైజు చూసినాక వాటర్ పోసినాను. వాటర్ యాడ్ చేసి ఉప్పు కారం తక్కువ ఉంటే కూడా ఇప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే సైజు చూస్తున్నాను చూడండి. నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది. తర్వాత వేసినాను ఫ్రెండ్స్, ఉప్పు పడి కొంచెం వాటర్ పోసినాను పుల్లగా ఉంటే. ఇక బాగా మసాలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అయితే మగ్గడానికి వచ్చింది, మూత పెట్టుకొని మగ్గిన కొంచెం మెంతి పొడి వేసినాను, కొంచెం గరం మసాలా అండ్ ఏమంటారు వాటిని ధనియాల పౌడర్ కూడా వేసినాను ఫ్రెండ్స్. వేసి మూత పెట్టేసుకున్నాను. మన పులుసు అయితే రెడీగా అయింది. ముక్క అయితే మెత్తబడిపోయింది, మంచిగా ఉడికిపోవాలి. కొంచెం చిక్కబడాలి పులుసు. చిక్కబడేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత తీసి చూశాను. చూడండి, చేపల పులుసు రెడీ అయింది. ఓకేనా, మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు అయితే తింటున్నారు, ఇలా ఉందో చెప్తున్నారు చూడండి. బాగుంది, వాళ్ళకైతే వేసినాను ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి కామెంట్స్ అయితే పెట్టండి. మంచి వీడియోస్ అయితే ముందుకు వస్తాను. కొన్ని వాటర్ అయితే మా ఆయన ఫ్రిడ్జ్లో పోసాడు. ఓకేనా, బాయ్ అండి.